అందరికీ నమస్తే. అంత మంచేనా నొల్లా? ఇగో శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతము చేస్తారు కదా నొల్లా. అందుకే ఇవాళ నేను ఇట్లా వచ్చిన మంచిగున్నానా? పొద్దుగాలనే పూజ చేసి చెప్ప ఆఫీస్కి వచ్చినోళ్ళ. ఆ వరలక్ష్మి నాకు వరాలు ఇస్తుందో ఏమో తెలియదు కానీ అదటెనక ముచ్చడితి. నేనైతే పూజ చేసిన మరి మనం ఇప్పుడు మంచిగా పురుషతగా ముచ్చట్లు చెప్పుకుందాం. చలో ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు దా ముచ్చటాయిగా ముచ్చట్లు షురు. బిఆర్ఎస్ బలమేందోల్లా? లీడర్లు కాదు, కార్యకర్తలు. అవునా కదా? బిఆర్ఎస్ కుటుంబం చాలా పెద్దది. పార్టీల సభ్యత్వం ఉన్నోళ్లే కాదు, తెలంగాణ జనము ఇది మా పార్టీ, మా ఇంటి పార్టీ అనుకుంటా గుండెలల్లో పెట్టుకుంటారు. ఇప్పుడనే కాదు, పార్టీ పుట్టినప్పటి సంది కారు పార్టీ తెలంగాణ జనం పార్టీ అయింది. అందుకే కేసీఆర్ సారు ఏ ఉద్యమం చేసినా, ఎవ్వరి మీద కొట్లాడినా జనం సార్ వెనుకనే నిలబడ్డారు. పార్టీలకు ఎంతో మంది లీడర్ వస్తారు పోతారు, కానీ క్యాడర్ మాత్రం గులాబీ జెండాను ఇడిచిపెట్టలే కదా. అంతెందుకు, ఇప్పుడు మనము అచ్చంపేటకు పోదాం రారి. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిండు కదా. మరి ఇన్నొద్దులు ఆయన వెంబడి నడిచిన కార్యకర్తల పరిస్థితి ఏంది? వాళ్ళు ఎటు దిక్కున్నారు, ఏంది కథ? మీరే చూడాలి, పాండ్రి చూద్దాం. ఇగో ఇది మన అచ్చంపేట గులాబీ సైన్యం. గువ్వల బాలరాజుకు శక్కరచేతట చేసింది బీఆర్ఎస్ బలగము. గువ్వల సారు పార్టీ ఇడిచిపెట్టి పోయినా ఒక్కలంటే ఒక్కలు కూడా గులాబీ జెండా ఇడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పిరు. అచ్చంపేటలా బీఆర్ఎస్ మీటింగ్ నడిచిందోల్లా. మన లీడర్లు పోయి కార్యకర్తలతోని మాట ముచ్చట పెట్టిర్రు. బాలరాజు ఎంబడి పోయి ఆగం కావద్దని చెప్దాం అనుకున్నారట. కానీ కార్యకర్తలే ఉల్టా బాలరాజుకు పెద్ద దమ్కి ఇచ్చిరు. బీఆర్ఎస్ పార్టీ గొప్పతనం ఏందో అక్కడికి వచ్చిన లీడర్లకు చెప్పిరు. అన్నట్టు ఈ మీటింగ్ లా కార్యకర్తలే కాదు, ఒక్కొక్క లీడర్ మాట్లాడుతుంటే రోమాలు నిక్కబొడిచినాయి అక్కడికి వచ్చిన వాళ్ళకు. అగో మన మర్రి జనార్దన్ రెడ్డి ఏమన్నాడు వినాల మీరు. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మీ పరువు నిలబెట్టే విధంగా మీరు మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా నేను పనిచేస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, అన్ని రకాలుగా మీకు నేను అండగా ఉంటాను. అన్ని రకాలుగా ఏ ఎన్నిక వచ్చినా గెలిచే అభ్యర్థిని మీరు ఓరిలో పెట్టండి. రియల్గా నిక్కాసైన కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ఓడైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అచ్చంపేట వైపు చూస్తున్నారు. శబాష్. ఇయ్యల్ల మీరు తెలంగాణ రాష్ట్రానికే రాజకీయ పార్టీలకే ఒక మార్గదర్శకులయ్యారు మీరందరూ ఇయ్యాల మీరు. కానీ నేను అనుకున్నా, నేను అచ్చంపేటకు వచ్చిన ఏమో అందరు వెళ్ళిపోతారేమో అనుకున్నా, కానీ నాకు మీరు కాదు ముఖ్యం, ఆయన అని చెప్పి చూడు. అది మీ నిబద్ధతకు, మీ మంచితనానికి, మీ నిజాయితీకి రియల్గా సల్యూట్ చేస్తున్నా. వారెవ్వా, ఇది కదా మాట అంటే. ఆగురి గువ్వల బాలరాజ్ సారు పోతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను బదనాం చేసినంత పని చేసిండట కదా. ప్రవీణ్ సార్ మాటలకి ఈనాలే మీరు ఆగస్టు 15 నాడు ఎంత స్వాతంత్రం వస్తే భారతదేశ ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో ఇవాళ అచ్చంపేట ప్రజలు కూడా అంత ఆనందంగా ఉన్నారని మీరు మాట్లాడుతున్న తీరు ఇలా ఆనందం కలిగిస్తా ఉన్నది. మిత్రులారా, ఈరోజు మీరు అచ్చంపేటలో పెట్టిన ఈ ఆత్మీయ సమావేశం కేవలం అచ్చంపేటకే కాదు, మొత్తం తెలంగాణ కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నది. బిడ్డ, నల్లమల్ల అంటే కేవలం పిరికి పందలే ఉండరు. నల్లమలలో చిరుత పులులుంటాయి, పెద్ద పులులుంటాయి. ఆ పెద్ద పులులే ఈరోజు కార్యకర్తల రూపంలో వచ్చిండ్రు. మీరు మీ స్వార్థాన్ని చూసుకొని మీ స్వప్రయోజనాల కోసం అవకాశవాదులుగా మారి, వెన్నుపోటుదారులుగా మారి
బయటికి పోయి తల్లి లాంటి పార్టీ మీద రాళ్ళేస్తే మేము కొదమ సింహాలమైతం పెద్ద పులులమైతం బిడ్డ అని చెప్పి అలా అచ్చంపేటలో కార్యకర్తలందరూ నినదీస్తున్నారు. నిజం చెప్తున్నా, మన లీడర్లు కార్యకర్తలు మాట్లాడుతున్నంత సేపు సప్పట్లతోని మీటింగు మారుమోగిపోయింది. కార్యకర్తలు జై తెలంగాణ, జై కేసీఆర్ అనుకుంటా బీఆర్ఎస్ పార్టీకి హిమ్మతిచ్చిర్రు. అసలు ఈ మీటింగ్ చూసినాక గువ్వల బాలరాజుకు అసలు ఎందుకన్నా బీఆర్ఎస్ కు రాజీనామా చేతిని, ఎందుకన్నా ఒక్కన్న అయిపోతిని, తల్లి లాంటి పార్టీని ఎందుకన్నా విడిచిపెడుతిని అని అనుకోవచ్చు. గులాబీ జెండా మీద కార్యకర్తలు ఆ తీర్లో చూయించారు. మరి పాయరం తల్లి రొమ్ము గుద్దిన వాళ్ళ గురించి మాట్లాడటం మనకి ఇంకా చాలా పెద్ద తక్కువ అవసరం లేదు. గత 25 సంవత్సరాల నుండి కనీసం నీ ఎమ్మటి ఓవడు లేనాడు ఇదే చిట్లంగుంటలో ముగ్గుట్ల నేను ఒకరిని తెలంగాణ ఉద్యమం వల్ల. కానీ ఆయల్లా ఎవడు కొడతాడో ఎవడు తిడతాడో తెలియని పరిస్థితి. రోడ్డు ఎమ్మటి పోతుంటే ఈయన గెలిపిస్తాడని పక్క నవ్విన వాళ్ళు ఇంతమందిని దాటేసుకొని కూడా కేసీఆర్ బాటలోనే నడిచినాం. ఇవాళ కష్టకాలములో కరువు కాలములో ఇవాళ పార్టీ లేనంత మాత్రం వల్ల వదిలిపెట్టిపోవటం మాత్రం చాలా బాధగా ఉంది నాకు మాత్రం. నీ ఎమ్మటి నువ్వు పోగానే నీ ఎమ్మటి వస్తారనుకోవటం మాత్రం పొరపాటు. ఇప్పటికైనా ఈయనే కాకుండా ఇంకెవరైనా ఇదే ఉద్దేశం వాళ్ళతో పెట్టుకున్నా పోయేటోళ్ళు ఎవరన్నా పోదలుచుకుంటే ఇప్పుడే పోండి, ఎవరు అవసరం లేదు. ఇక్కడ కార్యకర్త లేకుండా మీ తరము కాదు, కార్యకర్త లేకుండా మీ వశము కాదు. అయితే ఒక శాస్త్రం ఉన్నదల్లా. ఏం శాస్త్రం అంటే మంది పెండ్లికి మంగళారతులు పట్టుడు, మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలే అని చెప్పుకునుడు ఎరికే కదా. గిసొంటోళ్ళని చూసి చుట్టుముట్టున్నోళ్ళు కిస్స నవ్వుకునేది అంతే కదా. మరి ఎవరికో పుట్టినోళ్ళను నా పిల్లలే అంటే ఎవరికైనా జోక్ అనిపించదా? ముంగడ కాకున్నా సాటుగానన్నా బరాయించరా? ఏం మనిషిరా వాడు అనుకుంటా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల కథ గట్లనే అయ్యింది. షెయి పాటోలు ఇందిరమ్మ ఇండ్లు కట్టినము, అందరికి పంచుతున్నాము, ఇది కాంగ్రెస్ గొప్పతనము, రేవంత్ అన్న ఘనకార్యమని టామ్టమని సాటింపు వేసుకుంటున్నట్ట కదా. కానీ ఆ సాటింపు జనం ముంగట నవ్వుల పాలైంది. జనం ముంగట కూడా కాదు, ఈ లీడర్ల ముంగటనే నిజాలు బయటపడ్డాయి. పాపం వాళ్ళది అరిగోస కాదు పారి మరి హన్మకొండ దిక్కు. అవుగాని లోకల్ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా. సరే ఎలక్షన్లు అత్తే రాని గాని ఎలక్షన్ల ముచ్చట కాదు గాని మన షేయిపాటి సర్కార్ వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు పంచకార్యం పెట్టుకున్నారోళ్ళ. ఈ ఇండ్లు మేమే కట్టినాం, మేమే ఇస్తాన్నాం, మాదే గొప్పతనం అని చెప్పుకుంటారు కదా. ఇక ఇండ్లు ఇచ్చే కార్యానికి పొంగులేటి సారు, లోకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ సారు, కలెక్టర్ మేడం వాళ్ళు వీళ్ళు వచ్చిర్రు. అయితే నాయని రాజేందర్ సార్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి ఏమంటుండో ఈనాల మీరు. ఇలా వాస్తవాన్ని చెప్పాలంటే ఇవి కట్టించినవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే, దానికి కాదు అని మేము అనట్లే. వారు కట్టిన దాన్ని మేము ఏదో చేస్తాం అనుకోవట్లే. అది ఇన్నరా సార్? మళ్ళోసారి చెప్పురు సార్. ఇలా వాస్తవాన్ని చెప్పాలంటే ఇవి కట్టించినవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే, దానికి కాదు అని మేము అనట్లే. వారు కట్టిన దాన్ని మేము ఏదో చేస్తాం అనుకోవట్లే. నిజంగా సార్ను మెచ్చుకోవాల్సిందే. ఉన్న మాట చెప్పిండు. బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టిందని ఒప్పుకున్నాడు. అగర్సే ఆ మాట అనుకుంటే ఆ ఇండ్లు తీసుకున్నోళ్ళు లొల్లు చేసి కావచ్చు, ముఖం ముంగటనే బనాయిన్స్ కావచ్చు. ఆగురి హన్మకొండ కలెక్టర్ స్నేహ మేడం ఈ ఇండ్ల గురించే చెప్తుంది. నువ్వు ఇది కూడా మీకు అందరికీ తెలిసిందే. అంబేద్కర్ నగర్ 2 BHK కన్స్ట్రక్షన్ అన్నది మనము 2015లో మొదలు పెట్టుకున్నాము. 2019లో కంప్లీట్ అయింది. టోటల్ అక్కడ 592 ఇళ్ళు కంప్లీట్ చేసుకున్నాము. గౌరవ మంత్రివర్యులు గారి ఆదేశాలతో ఈరోజు ఇళ్ల పట్టా పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాము. అది సంగతి. 2019లోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిరు. గా ఇండ్లనే ఇప్పుడు ఇత్తురట. 2019లో అధికారంలో ఎవరున్నారోలా బీఆర్ఎస్ఏ కదా, కేసీఆర్ సారే కదా ముఖ్యమంత్రి. అంటే కేసీఆర్ సార్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లనే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లని పేరు మార్చి వీళ్ళు ఇత్తురు అన్నట్టు. ఈ ముచ్చట ఎమ్మెల్యే సారు కలెక్టర్ మేడమే చెప్పిరు. అంటే మంది పెండ్లికి మంగళారతులు పట్టుడు సొమ్మొకల్ది సోకొకల్ది అన్నట్టే కదా. అట్లుంటది మరి షెయి పార్టీ అంటే. కాలిండ్ల ముచ్చటనే కాదు, నౌకర్లప్పుడు కూడా గట్లనే చేసే రేవంత్ అన్న. 2 లక్షల నౌకర్లు ఇస్తామని చెప్పిండా? అధికారంలోకి వచ్చినాక అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి ఈ నౌకర్లు మేమే ఇచ్చినామని చెప్పుకున్నాడా? అసలు ఆ నౌకర్లకు నోటిఫికేషన్ ఇచ్చింది, పరీక్షలు పెట్టింది కేసీఆర్ సారు. కానీ రేవంత్ అన్ననేమో అపాయింట్మెంట్ లెటర్లు చేతులు పెట్టి ఇది కాంగ్రెస్ గొప్పతనం అని గప్పాలు కొట్టుకునే. ఇట్లుంటది మరి షెయి పార్టీ సర్కార్ అంటే అని చెప్పుకుంటున్నారు అక్కడ పబ్లిక్. అన్నట్టు ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లు వంచే కార్యం కూడా లొల్లి లొల్లైందోల్లా.
అయితే ఇవ్వవలసిన వాళ్ళకి ఇయ్యలేదట. చాలా మంది చేపాటి కార్యకర్తలకే ఇచ్చుకున్నారటనోళ్ళ. ముందుగాల పేర్లున్నోళ్ళ తీసేసి వాళ్ళకు నచ్చిన వాళ్ళ పేర్లు ఎక్కించి వాళ్ళకి ఇచ్చిరట. వీళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వాపస్ తీసుకున్నారు. ఎంత అన్యాయం ఇది. అందుకే ఇల్లు అన్యాయం అయిందనుకుంటా గిట్ల ధర్నాలు నిరసనలు చేసిరు. నోటికాడి కూడును గుంజుకున్న రేవంత్ సార్కు శాపాలు పెట్టిరు. అమ్మ మీకు ఇల్లు ఉందా లేదా అని చెప్పాలి. అట్లా చెప్తలేరు. మీ లీడర్ రాసుకొచ్చిన పేర్లు మేము ఇస్తాం. అవే కానీ నేను ఎక్కడ పోవాలా లీడర్ రాసుకుంటే? హైదరాబాద్ అంటే విశ్వనగరము. హైదరాబాద్ అంటే అవ్వల్దారు పట్నము. హైదరాబాద్ అంటే అందరికి అన్నం పెట్టే పట్నము. హైదరాబాద్ అంటే ఎవళ్ళన కడుపులో పెట్టుకునే పట్నము. హైదరాబాద్ అంటే నిలువ నీడనిచ్చే నగరం, నమ్మికాన్నిచ్చే నగరం. ఇట్లా గల్లా ఎగరేసి చెప్పేటోళ్ళం మనం. ఇది 2 ఏళ్ల కిందట దాకా. కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే ఆగమైన పట్నము. హైదరాబాద్ అంటే ముంచే పట్నము. హైదరాబాద్ అంటే నరకం చూయించే నగరము. హైదరాబాద్ అంటే భయపెట్టించే పట్నము. యుగో గిట్లా అయిపోయింది. చూస్తరేమా గంట వానకే ఎట్లా ఆగమైపోయిందో. మరి ఈడ తప్పేవల్ది? ఇన్నేళ్ల సంధి లేనిది ఇప్పుడే పట్నం గిట్లెందుకు అయింది? పారి నేను చెప్తా గాని. ఇగో ఇప్పుడు మన హైదరాబాద్ పట్నం అవతారం గిట్లున్నది. ఎంతలో ఎంత మార్పు ఎప్పురి. మార్పు అంటే గీదా. ఈడ నేను రాజకీయాలు మాట్లాడా ఉన్న ముచ్చట చెప్తా. 2 ఏళ్ల కిందటి దాకా హైదరాబాద్కు రాక ఎవరొచ్చినా పరిశాన అయ్యేది. ఇది అమెరికాను మించిపోయింది అని చెప్పేది. వాళ్ళని కాదు, సినిమాలోళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటోళ్ళు, రాజకీయ లీడర్లు, పక్క రాష్ట్ర పోళ్ళు, మీది బాజుకోళ్ళు ఇట్లా ఎవరొచ్చినా హైదరాబాద్ను తారీఫ్ చేసేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే ముంచే నగరం లెక్క కొడుతుంది ఒక్కొక్కలకు. నిన్నటికి నిన్న కురిసిన గంటవానకు హైదరాబాద్కు సముద్రం వచ్చిందా ఏందనంత పనైంది. ఏంది వరద అసలు? రోడ్లేడ కనబడ్డాయోళ్ళ అగో కండ్ల ముందే జనం కొట్టుకపోయారు. కార్లు మునిగిపోయినాయి, పడవలు లెక్కనే పోయినాయి. రోడ్ల మీద ఏంది నీళ్ళు గింతగానమ్మా. ఇక రోడ్ల మీదనే గిట్లుంటే ఇంట్లో పరిస్థితి మీకు సెపరేట్గా చెప్పవలసిన పని లేదనుకుంటా. మీకు అర్థమై ఉంటది కదా. ఇండ్లు మునిగిపోయినాయి వల్ల అసలు జనాలది హరిగోసనా. ఓ దిక్కు హైడ్రా గీడ్రా అనుకుంటా ఉన్నాయి లేని అని కూలగొట్టింది కదా మన సర్కారు. మరి అట్లా కూలగొట్టినాక రోడ్ల మీదకి నీళ్ళు ఎందుకు వచ్చినాయి? ఇండ్లు ఎందుకు మునిగిపోయినాయి? ఇక ట్రాఫిక్ గురించి చెప్పుకుంటే రాస్తే రామాయణం అవుతుంది, చెప్తే భారతం అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ఎవరన్నా జిగర్ తీస్తే చాలు ఇక్కడ జనాలకు బీపీ పెరుగుతుంది. కిలోమీటర్ల పొడుగుతా కార్లు, బండ్లు, బస్సులు రోడ్ల మీదనే ఆగిపోయినాయి వల్ల 7 దాన్ని ఇరుక్కపోయినాయి. ముంగడి గదులు లేదు, వెనకకు మర్రు లేదు. గోసన రోడ్ల మీదనే నీళ్లు ఉంటాయి. ఇది సాలదని డ్రైనేజీలు పొంగిపోయినాయి. ఆ నీళ్ళలోనే జనం నడుచుకుంటా బండ్లను నడుపుకుంటా పోయిరు. ఎంత అద్మానం ఇది అసలు. కాదు ఏమనంటే కోపాలు బాగత్తాయి గాని ఓ దిక్కు వాతావరణ శాఖలు చెప్తూనే ఉన్నారు గిట్ల వాన పడుతుంది, పెద్ద వాన ఉంటది అని. మరి అట్లా చెప్పినప్పుడు సర్కారు వాళ్ళు ముందు చూపుతాను ఉపాయం చేయాలద్దా? వాళ్ళేమో ఢిల్లీ తోపబట్టే ఎంతసేపు రాజకీయమేనాయే. మరి పట్నం జనాన్ని పట్టించుకునేది ఎవరు? అంటే చేపాటికి హైదరాబాద్ వాళ్ళు ఓట్లేదా ఇంతగానో కోపము? అరే ఓ దిక్కు పట్నం మునిగిపోవడానికి వస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టుండు ఏందోలా. ఇదొక సారని కాదు, ఈ వారం 10 రోజులలోనే 4-5 మట్లయింది. ఒకసారి కాకుండా ఇంకోసారైనా మలమల గిట్ల కాకుండా చూడాలనా అద్దా? ఈ పాపం ఎవరిది మీరే ఎప్పురోళ్ళ. మళ్ళీ నేను చెప్తానేమో చూసినావా సర్కారు మీద నీకు కోపం ఉన్నది అని అంటారు.
అందుకే నన్ను కూడా అడగద్దు. హైదరాబాద్‌ల కొలువులు చదువులు చేస్తున్న మీ ఇంట్లోళ్ళని అడుగురు ఆళ్ళే చెప్తారు. అన్నట్టు రాఖీ పుణ్యం వచ్చింది కదా నల్లా మా అన్నలకు రాఖీ కట్టేందుకు పోవాలి ఇక నేను పోతా గాని రాఖీ ఎందుకు కడతారోళ్ళ కష్టంలో సుఖంలో తోడుండాలని కడతారు తోడున్నందుకు రాఖీ కడతారు కదా అన్నలకు అగో మన రామన్న కూడా కొందరు రాఖీ కట్టేందుకు వచ్చిర్రు చాలా దూరం నుంచి వచ్చిర్రు అన్న మీద పాయరంతోని పారి మరి మనం కూడా వాళ్ళతోని కలుద్దాం. ఏర్పాటు చేసి రైళ్లను రామన్నకు రాకెట్లు కడుతురు వీళ్ళు లగచర్ల ఆడబిడ్డలోల్లా ఇగో జ్యోతక్క అయితే లగచర్ల రైతులను సర్కారు ఎట్లా సతాయించిందో లోకమంతా చూసే కదా రాత్రులు పట్టుకపోయి లాఠీ చార్జీ చేసి జైలేసిరు ఆడబిడ్డలను గోసబుచ్చుకున్నారు అప్పుడు మన రావన్నే లగచర్ల జనాలకి హిమ్మతిచ్చిండు వాళ్ళ దిక్కు నిలబడ్డాడు న్యాయ పోరాటం చేసిండు జైల్లో పడ్డ రైతులను బయటికి ఇడిపించుకొచ్చిండు ఈ ఆడపడుచులకు అన్నలు లెక్క మారిండు రామన్న చేసిన సాయాన్ని ఆడబిడ్డలు మర్చిపోలే రాకెట్లు కట్టి ఇట్లా పైరట్స్ చూయించుకున్నారు. అసలు ఎంతమందికి ఉంటుందో ఇంత అదృష్టము ఆపత్తులు ఉన్నప్పుడు కష్టం తీర్చిన రామన్నను సొంత అన్నలెక్క అనుకొని ఎంతో దూరం నుంచి వచ్చి మరీ రాకెట్లు కట్టి సంబరపడ్డారంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే. అందరికీ రాకెట్ల పండుగ శనార్థులు. ఇన్నొద్దులు బీఆర్ఎస్ వాళ్ళు అంటుంటే ఏమో అనుకున్నా గానీ మన సెంటర్ మినిస్టర్ పువ్వుపాటి పరంధామయ్య శ్రీమాన్ బండి సంజయ్ అన్న మన సీఎం రేవంత్ సార్కు పెద్ద ఫ్యాన్ ఉన్నట్టున్నది కదా. సారు రేవంత్ అన్నకు పెద్ద అభిమానం అంటే అభిమాని పోండ్రి. అసలు రేవంత్ అన్న మీద ఏమన్నా పాయనం పెట్టుకున్నాడా ఏమన్నా అభిమానం పెట్టుకున్నాడా అసలు అగో అంటే బండన్న రేవంత్ అన్న ఫ్యాను అభిమాని అని నేను అంటలేను. అన్నగారి ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్లినాక అందరికి ఇట్లనే అనిపించిందట. ఆడున్న ఇలేకర్లు కూడా అట్లనే అనుకున్నారటనుల్లా. ఎందుకయ్యా అంటే బండి సంజయ్ అన్న ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీకి పోయొచ్చి ఏమన్నాడంటే నా ఫోనే అనుకున్నా రేవంత్ అన్న ఫోన్ కూడా ట్యాప్ చేసిరు పాప ముఖ్యమంత్రి ఫోన్ గట్ల వినొచ్చునా గట్ల చేయొచ్చునా నా ఫోన్ బొచ్చడం అట్లిన్నారు రేవంత్ అన్న ఫోన్ కూడా ఇనుకుంటా సతాయించిరు ఇయో గిట్టనే చెప్పుకుంటూ పోయిండోళ్ళ. ఇది చాలదని ఇంట్లో వాళ్ళు తిన్నారు పక్కింటి వాళ్ళు తిన్నారు ఆలు మగలు తిన్నారు ఇట్లా చెప్పుకుంటూనే పోయిండు. ఇక బండి సంజయ్ అని ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే బాయ్ కాడ కదా పొద్దెళ్ళక కొందరు ముసలు నోటికి వచ్చింది ఏదో ఒకటి మాట్లాడుకుంటా టైం పాస్ చేస్తారు చూడు ఆగో వాళ్ళకి గట్లనే అనిపించిందట అన్నగానే మాటలు విన్నాక. అయ్యో ఏది పడితే అది గట్లా మాట్లాడుతుండేంది పద్ధతి లేదు పాడు లేదు. అసలు సెంటర్ మినిస్టర్ అంటే ఎట్లుండాలి ఎంత మంచిగా మాట్లాడాలని సార్నే అంటుర్రుల్లా. నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిర్రు నా ఫోను నా కుటుంబ సభ్యులది మా సిబ్బందిది లాస్ట్ కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉంది అలా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు. ఇక ఇటు తిరిగి అటు తిరిగి రామన్ననే జయించుడు అని అన్నాడు కదా. అసలు బండన్నకి ఎవరు చెప్పిరు కావచ్చు రామన్ననే ఫోన్లు ట్యాపింగ్ చేసిరని.
రుజువు ఏది అసలు చెప్పంగానే కాదు కదా. ఇదే మాట మన రామన్న తీసిండోళ్ళ నోటికి ఏది పడితే కదా గట్టెట్లా మాట్లాడతావు అసలు అసలు సెంటర్ మినిస్టర్ మాట్లాడే మాటలేనా నువ్వు మాట్లాడిన మాటలు రుజువు చేయి లేకుంటే 2 రోజులలో స్వారీ చెప్పని డిమాండ్ చేసిండోళ్ళ. అగర్సే స్వారీ చెప్పకుంటే లాయర్ నోటీసులు పంపుతాడట రామన్న. అంతే కదా మరి మరి ఎట్లా పడితే అట్లా మాట్లాడు కూడా తరిక కాదోళ్ళ. రాజకీయంలో ఉన్నోళ్ళు నలుగురు మెచ్చేటట్టు ఉండాలి కానీ చిల్లర మాటలు మాట్లాడితే ఎట్లా ఇట్లనే అంటారు పబ్లిక్. ఇప్పుడు మనము సినిమాలోళ్ళ ముచ్చట జరంతా చెప్పుకోవాలి. ఎందుకంటారా సినిమాలోళ్ళు మనకు సినిమా చూయిస్తారు కదా. ఇప్పుడు సినిమాలోళ్ళకి పెద్ద సినిమా కనబడుతుంది. వాళ్ళ దాంట్లోనే ఇప్పుడు లడాయి అవుతుంది. దినం స్టార్ట్ కెమెరా యాక్షన్ అని షూటింగ్ చేసేటోళ్ళు ఇప్పుడు కెమెరాలు మూలకు పెట్టిరట. యాక్షన్ లేదు గీక్షన్ లేదు అంతా రియాక్షనే. ముచ్చటేందో మీకు అర్థమైందో కాలేదో గాని నేను చెప్తారా అరే మరి. సినిమా షూటింగులు బందాటనోళ్ళయిగా షూటింగులు నడవయట. అయితే కొన్నొద్దుల సంధి సినిమాల కోసం పనిచేసే వర్కర్లకు నిర్మాతలకు నడుమ జీతాల దగ్గర పంచాదైంది కదా. ఇప్పుడున్న జీతానికి ఇంకో 30% పెంచాలని వర్కర్లు డిమాండ్ చేస్తాన్లు. బయటకు వచ్చి సమ్మె కూడా అంటురు. ఇక 4-5 రోజుల సంధి చర్చలు గిర్చలు నడుతున్నాయి కానీ అది ఎటు తేలుతలేదు. మొన్న చిరంజీవి సార్ను కూడా కలిసిరు ఈ నిర్మాతలు. ఇక సారేమో ఇన్నడట గంతే. ఇక ఇంకో దిక్కు ఈ కార్మికులేమో అసలే ఇంటలేరు. 600 జీతాలు పెరగవలసిందే. హీరోలకేమో 100 కోట్ల రూపాయలు ఇస్తాన్లు. మేం బరువులు మోసేటోళ్ళం మాకు జీతం పెంచమంటే కోపాలత్తని అని ఆళ్ళు గరమేరు. అందుకే ఈ జీతాల పంచాదద్దు మీతో లడాయద్దు సప్పుజక షూటింగ్లే బంద్ పెడతాం పోర్రి అని నిర్మాతల తరపున ఫిలిం ఛాంబరోళ్ళు డిసైడ్ చేసిరోళ్ళ. ఇక షూటింగ్లు ఉండేయట కార్మికులు దిగి రావాలన్నట. ఎక్కడ సినిమాలు అక్కడనే ఆగిపోవాలి అసలు కెమెరానే షాలుగానే కావద్దని ఫిలిం ఛాంబరోళ్ళు ఆర్డర్ చేసిరు. అంటే షూటింగులు నడవద్దంటే కార్మికులకు లుక్స్ అని వాళ్ళకు జీతాలు అసలే రావు. ఇటు నిర్మాతలకు నష్టమే. వాళ్ళేమో అడ్డీలకు పైసలు తెచ్చుకొని షూటింగ్ చేస్తారు. ఒక్కరోజు షూటింగ్ నడవకుండా లక్షల రూపాయలు నీళ్ళ పాలన్నట్టే. మరి లాస్ట్కి ఏమవుతుంది పంచాది ఎట్లా దేగుద్దో చూడాలి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట ఎగ్గిబు లగ్గాల్టి ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచిగున్నాయి కదా మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండాలి మన టీ న్యూస్. టాటా బాయ్ బాయ్. ఇక నమస్తే నేను పోయేస్తా.